శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కేతు యొక్క ప్రభావం, సప్తమంలో రాహు యొక్క ప్రభావం, అష్టమంలో శనీశ్వరుడు ప్రభావం, భాగ్యంలో కుజుడు యొక్క ప్రభావం, అలాగే రాజ్యంలో బుధాదిత్యము, లాభస్థానంలో శుక్రుడు ప్లస్ గురుడు అద్భుతంగా కనిపిస్తున్నారు. మొట్టమొదటిగా చెప్పాలంటే మీరు వేవరింగ్ మైండ్ లేకుండా ప్రశాంతంగా కానీ ఆలోచించగలిగితే ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో 100% ఒక 40 to 50% హైక్స్తో ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ఫుల్గా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ ఫస్ట్ టైం వీళ్ళు గ్రహాలన్నీ అనుకూలంగా కనబడుతున్నాయి. ఈ టైంలో ఇలా ఉండడం, ఒక అష్టంలో ఉన్న శనీశ్వరుడు తప్ప మిగిలినవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. సో ఇక్కడ ఉద్యోగరీత్యా వ్యాపారంలో కూడా రాజ్యంలో బుధాదిత్యం కనబడుతుంది కాబట్టి 100% వ్యాపారస్తులు ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్, బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్నా, వ్యాపార రీత్యా కొత్త కోణంతో కొత్త ఆలోచనతో ఇంకేమైనా చేయాలన్నా, పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకున్నా, సింగిల్గా చేయాలన్నా, పిల్లలకి వ్యాపారం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా, అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకున్నా, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయిపోతారు. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమం పాల్గొంటారు. వివాహము, ఉపనయన సంస్కారాలు, అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. కొంతవరకు మీరు కొనుక్కున్న ఇంటి కూడా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీకు పూర్తి అనుకూలమైన ఏర్పడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి సరైన సమయం చెప్పచ్చు, ప్రయత్నం లోపల చేయండి. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు ఒకవేళ వ్యాపారం చేయాలి లేదంటే ఉద్యోగంలో స్టార్ట్ అవ్వాలన్నా కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పగలుగుతాం. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పుడు ట్రేడింగ్లోని మనకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. ట్రేడింగ్లో ఫుడ్ ఇండస్ట్రీ, ఐరన్, కోరు, అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. లక్కీ నెంబర్ 1 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఆరోగ్యమే మనం మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చింది అష్టంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంది కాబట్టి ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, అదే మోషన్లో ఇబ్బందులు కలగడము, దాని ట్రాక్ కొద్దిగా ఇబ్బంది కలిగి ఆ ట్రాక్లో మనకి లేనిపోని సమస్యలు వచ్చి రావడము, దానికి మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. సో దాని తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత గణపతి మంత్రాన్ని విశేషంగా చదవండి. ఎందుకంటే లగ్నంలో ఉన్న కేతు ఇప్పుడు కొంత వేవరింగ్ మైండ్ ఇచ్చి మీ నిర్ణయాల్లో పాడు చేయడం ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే గణపతి మంత్రం చెబితే మీ రాజ్యంలో ఉద్యోగరీత్యా మారాలనుకున్న దాన్ని కూడా కొంచెం మార్గం చూపిస్తాడు. భాగ్యంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం వల్ల కలిగే లాభాలు కూడా మనకు చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి. గణపతి మంత్రం ఎప్పుడు చదవాలనుకున్నా కూడా సాధన చేయాలనుకున్నా ఉదయం 5 గంటలకు లేచి 5:15 కల్లా మీరు మంత్రాన్ని స్టార్ట్ చేయగలిగితే 6 గంటల కంప్లీట్ చేయగలిగితే దాని విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. అంచేత ఆ విధంగా చేసుకుంటానండి డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.